Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరీ ఇంత ఘోరమా? టీడీపీ సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ర్యాంక్, తెలంగాణకు రెండవ ర్యాంక్ చెప్పుకోవడానికి బాగానే ఉన్నా అసలు ఏ విషయంలో ఈ ర్యాంకులు వచ్చాయో తెలిస్తే మాత్రం ప్రజలు, నాయకులు ఖచ్చితంగా సిగ్గుపడాలి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ రిపోర్టు ప్రకారం తెలుగు రాష్ట్రాలు టాప్లో నిలిచాయి. ఎన్నికల సమయంలో నేతలు సమర్పించిన వివరాల ప్రకారం దేశంలోని ఎమ్మెల్యేలలో 45% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రూపొందించిన డేటాలో దేశవ్యాప్తంగా మొత్తం 4123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 24 మంది సభ్యుల అఫిడవిట్లు సరిగ్గా స్కాన్ చేయలేదని, వాటి కారణంగా వాటిని విశ్లేషించలేదని ప్రకటించింది. ఇక మిగిలిన 4092 మంది ఎమ్మెల్యేలలో 1861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేల్చింది. దాదాపు ఇది 45% వరకు వస్తూ ఉండగా అందులో 29% ఎమ్మెల్యేలపై హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు లాంటి తీవ్ర అభియోగాలు ఉన్నట్లు రిపోర్టులో స్పష్టం చేసింది. ఇక 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యధిక కేసులున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీలోని 175 ఎమ్మెల్యేలలో ఏకంగా 138 మందిపై క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. దాదాపు ఇది 79% సమానం. అలానే రెండవ స్థానంలో కేరళ, తెలంగాణలు సంయుక్తంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో దాదాపు 69% మంది ఎమ్మెల్యేలపై కేసులున్నాయి. 66%తో బీహార్ 3వ స్థానంలో నిలవగా 65%తో మహారాష్ట్ర 4వ స్థానం దక్కించుకుంది. 5వ స్థానంలో 59%తో తమిళనాడు ఉంది. చిన్న కేసు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఎలిజిబుల్ కాని ఈ రోజుల్లో ప్రజలను పాలించే నాయకులకు మాత్రం ఈ వెసులుబాటు ఎందుకని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన నాయకులు పోయి కేసులున్న వారే రూలింగ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఒకప్పుడు రాజకీయాలలో మచ్చ లేకుండా ప్రజాసేవకే అంకితమైన నేతలు ఉంటే ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.